బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చల్లమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదంటూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీలో కొనసాగుతున్న చల్లమల్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన ఏ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చల్లమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదంటూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీలో కొనసాగుతున్న చల్లమల్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన ఏ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేరడాన్ని ఆయన ఖండించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. ప్రస్తుతం బీజేపీ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. ఈ అంశం పైన ఇప్పటికే ఒకవైపు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం స్పందించడం జరిగింది. ముఖ్యంగా చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా చేరతారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి అంశాన్ని ముఖ్యంగా దేవదాస్ మున్సి ఆధ్వర్యంలో చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దేవదాస్ మున్సిని సైతం ఆయన అడిగినటువంటి సందర్భంగా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలను చేర్చుకునేటటువంటి సమయంలోనే ఆయన కూడా వచ్చి లైన్ లో ఉండి కండువా కప్పుకున్నారనేటటువంటి అంశాన్ని దేవదాస్ మున్సి చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా ఇదే అంశం పైన ఆ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ స్పందిస్తూ ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా ఒక లేఖ సైతం రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చల్లమల్ల గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ లోకి రావడం పైన పెద్ద ఎత్తున మండిపడుతూనే మరొక వైపు గతంలో ఆయన కాంగ్రెస్ పైన బీజేపీలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ని అధికారంలోకి రాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేటటువంటి అంశాన్ని సైతం లేఖలో డిసిసి అధ్యక్షులు పొందుపరిచినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో చేరినటువంటి చేరిక చెల్లదంటూ కూడా ఆయన లేఖను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి సైతం చల్లమల్ల కృష్ణారెడ్డి రాజకీయాలకు పనికిరా, ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లోకి రావడం కుదరదు అనేటటువంటి అంశాన్ని అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పండి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.